సార్ చెప్పాలంటే అల్లు అర్జున్ గారికి 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది క్రిమినల్ కోర్టులో. సో ఆల్రెడీ హైకోర్టు అయితే బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఆయన అయితే తీసుకొస్తా ఉన్నారు ఇంటికి. సార్ అంటే ఈ విషయానికి సంబంధించి అంటే అల్లు అర్జున్ ప్రమేయం లేదు అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు మొదటి నుంచి కూడా. ప్లస్ ఎవరైతే రేవతి భర్త ఉన్నారో ఆయన కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము కేసు పెట్టదలుచుకోలేదు అల్లు అర్జున్ మీద అంటూ కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన. సో మీరు చెప్పే ఇష్యూకి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారో, అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోవచ్చా లేదనుకోవచ్చా? ఉండదండి. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఈజ్ ఓన్లీ హీరో ఇన్ మూవీ. ఆ మూవీకి సంబంధించి అతను హీరో. బేసిక్ గా ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసే ముందు ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హీరో హీరోయిన్స్ తో ఒక కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటారు. ఆ సైన్ చేసుకున్న కాంట్రాక్ట్ లో కండిషన్ కింద కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. ఏంటి, ప్రీ రిలీజ్ కానీ, షూటింగ్ అయ్యేటప్పుడు కానీ, షూటింగ్ కమెన్స్మెంట్ అప్పుడు కానీ, ముహూర్తం స్టార్ట్ అప్పుడు కానీ, కంప్లీట్ అయిన తర్వాత కానీ, రిలీజ్ అయిన తర్వాత కానీ, పోస్ట్ రిలీజ్ కానీ, ఎంటైర్ ప్రమోషన్ లో హీరో హీరోయిన్స్ పార్టిసిపేట్ చేయాలి అని కండిషన్ ఉంటుంది. దాన్ని బట్టే వాళ్ళ ప్యాకేజ్ కానీ వాళ్ళ రెమ్యునరేషన్ కానీ ఫిక్స్ చేసుకుంటారు. అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కన్సర్న్ పర్మిషన్స్ కానీ దానికయ్యే ఎక్స్పెండిచర్ కానీ బేర్ చేయాల్సిన బాధ్యత సదరు ప్రొడక్షన్ హౌస్ దే. కానీ ఇక్కడ ప్రధాన విక్టిమ్ అంటే A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. దాదాపు 7గురిని అరెస్ట్ చేసినట్టుగా చూపిస్తా ఉన్నారు పోలీసులు కూడా. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏందనేది తెలియదు. కానీ డైరెక్ట్ A11 అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు A11 గా అల్లు అర్జున్ ఉండే ఛాన్స్ ఉందా? అల్లు అర్జున్ అనే వ్యక్తికి 1% కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. ఈజ్ నాట్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫిల్మ్. అది గీతా ఆర్ట్స్ మీద షూట్ చేయలేదు, ఆ ప్రొడక్షన్ మేనేజర్ మీద షూట్ చేయలేదు. అతనికి ఆ ఫిలిం ప్రొడక్షన్ కి, ఎగ్జిక్యూషన్ కి, ప్రమోషన్ కి సంబంధం లేదు. ఈజ్ జస్ట్ ఏ పెయిడ్ ఆర్టిస్ట్ ఆర్ పెయిడ్ హీరో ఇన్ దట్ ఫిలిం. ఇలాంటి మూవీస్ కూడా గతంలో చాలా చేస్తున్నాడు, ఫ్యూచర్ లో కూడా చాలా చేస్తాడు. సో ఇతనికి క్రిమినల్ లయబిలిటీ అనేది 1% కూడా వర్తించదు. అండ్ 105 అనే సెక్షన్ ఏదైతే ఉందో బిఎన్ఎస్ లో అదేం చెప్తుంది, ఇంటెన్షన్ అండ్ నాలెడ్జ్ అని చెప్తుంది. అంటే నాకు అతన్ని చంపాలనే ఇంటెన్షన్ ఉండాలి, లేదా అతను చనిపోతాడనే నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ కి ఆ రెండూ లేవు. 105 సెక్షన్ పెట్టి దాంట్లో ఇతన్ని ఏలేవంగా చేయడం అనేది హాస్యాస్పదం. ప్రధానంగా ఇందాక మన ఏదైతే క్రిమినల్ కోర్టులో కూడా వాదనలు జరిగే టైంలో బేసిక్ గా అల్లు అర్జున్ కూడా కొన్ని కేసుల గురించి, గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల గురించి కూడా బేస్ చేసుకుని చెప్పడం జరిగింది. అంటే షారుఖ్ ఖాన్ ఇష్యూ కావచ్చు, కొంతమంది స్వామీజీ విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ జరిగాయి. అప్పుడు కూడా ప్రధానంగా వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఫ్యాన్స్ చనిపోవడం వల్ల. సో ఈ రోజు ఏ బేసిస్ మీద నన్ను అరెస్ట్ చేశారు అనేది అతను అడగడం జరిగింది. కానీ అయినా కూడా రిమాండ్ విధించడం అనేది ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతా ఉన్నది ఇష్యూ. A11 అనే వ్యక్తి, అక్యూజ్డ్ 11 అనే పర్సన్ కి క్రిమినల్ లయబిలిటీ లేదు ఈ కేసులో. ఇతన్ని రిమాండ్ వరకు ప్రొడ్యూస్ చేయడం అన్నది అంత కరెక్ట్ కాదు. కాకపోతే రిమాండ్ అనేది అది మ్యాండేటరీ ప్రొసీజర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో, దాన్ని ఫాలో అయ్యారు అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఒక ప్రాణం పోవటానికి అల్లు అర్జున్ అనే వ్యక్తి ఎటువంటి కారకుడు కాదు. దానికి ప్రాపర్ సెక్యూరిటీ ఇవ్వమని అడగాల్సిన బాధ్యత మైత్రి మూవీ మేకర్స్ ది. అక్యూజ్డ్ 1 గా పెట్టాలంటే వాళ్ళని ఇంకా సింప్లిఫైడ్ లాంగ్వేజ్ లో చెప్తాం మీకు. ఇన్ కేసు ఎక్కడన్నా ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి, ఆ ఈవెంట్ లో తొక్కేసలాట జరిగితే ఫస్ట్ క్రిమినల్ లయబుల్ ఎవరిని చేస్తాం? ఫస్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ కదా. సో అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆ మూవీ థియేటర్ కి వచ్చి ఆడియన్స్ తో పాటు సినిమా చూడడం అనే ఈవెంట్ ని కండక్ట్ చేసిన బాధ్యత ఎవరిదైతే ఉంటుందో వాళ్ళని అక్యూజ్ గా చేయాలి. ఇది ఇతను పర్సనల్ ఈవెంట్ కాదు. ఇది పుష్ప 2 అనే సినిమాలో ఇతను ఇంత రెమ్యూనరేషన్ తీసుకుని పార్టిసిపేట్ చేశాడు. అతనికి 105 అట్రాక్ట్ కాదు, 118 అట్రాక్ట్ కాదు, 2 అట్రాక్ట్. కానీ మరి అంటే ఇంటెన్షనల్ గానే పోలీసులు ఈ రిమాండ్ కి సంబంధించి జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా 100% ఇక్కడ ఒక చిన్న ఇష్యూ నా నాలెడ్జ్ లోకి వచ్చిన ఒక చిన్న పాయింట్. కన్సర్న్ మూవీ మేకర్స్ కూడా ఇలాగ వద్దాం వస్తారు, వాళ్ళు ఇది ప్రొవైడ్ చెయ్యండి అని. హలో చెప్పండి సార్, చెప్పండి. ఇది సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని లెటర్ పంపించినట్టు, అది వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు నా నాలెడ్జ్ లోకి వచ్చింది. అది ఎంతవరకు తెలియదు.
అంటే ఎక్నాలజీ ఉందా మీకు అని అడిగారు జడ్జి గారు. సో ఎక్నాలజీ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే విత్ సైన్ ఉన్న ఎక్నాలజీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి మేము ఆ ఎక్నాలజీ ఇది అని చెప్పి చూపించారు. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ఒక 3 hours ఒక మూవీ షోకి సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోయారో అదొకటి. అంటే ఇంటెన్షనల్ గానే వాళ్ళని ఆపేయరు అనేది ఇండైరెక్ట్ మెసేజ్ బయటికి పోతుంది. రెండోది, మొన్న రీసెంట్ గా పెద్ద పెద్ద రోడ్ షోస్, పొలిటికల్ క్యాంపెయిన్స్ అయినప్పుడు పెద్ద పార్ట్ ఆఫ్ డ్యూటీగా ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, సెక్యూరిటీ ఇచ్చింది. అంత పెద్ద సెక్యూరిటీతో కంపేర్ చేసుకుంటే ఇది నథింగ్, చాలా రైట్. అది. సో మీరు అన్నమాట అయితే ఇంటెన్షనల్ గా జరుగుండొచ్చు అంటే జరుగుండొచ్చు అండి. అండ్ మోర్ ఓవర్ అరెస్ట్ చేసి రిమాండ్ వరకు పంపించడం అన్నది ఇంకా వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి, అదంతే. రైట్. అంటే మీరేం ఇంకొకటి చెప్పదలుచుకున్నారు అంటే ఇలాంటి ఇన్సిడెంట్ కి సంబంధించి మీరు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా జరుగుతున్న అంశాలు ప్రధానంగా మీరేం చెప్పదలుచుకున్నారు? యాజ్ ఏ సుప్రీంకోర్టు అడ్వకేట్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఎక్కడ ఈ కేసు అనే ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి సంబంధించినప్పుడు ఎవరైతే ది ఎగ్జిక్యూటర్స్ ఉంటారో, అంటే ప్రొడక్షన్ హౌసెస్ కావచ్చు, ఈవెంట్స్ మేనేజ్మెంట్, వాళ్ళు పబ్లిక్ ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ప్రయర్ పోలీస్ పర్మిషన్స్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ అల్లు అర్జున్ అనే వ్యక్తి రిమాండ్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చాడు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు ఫేస్ చేయకూడదు కదా. మూవీ మేకర్స్ కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ దే షుడ్ టేక్ ది పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కామన్ మ్యాన్ ఆల్సో. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక లేడీ చనిపోయారు, ఒక బాబు పరిస్థితి ఇదిగా ఉంది, హూ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ? ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ పోయారు అంటే ఆ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయినట్టే, ఎంటైర్ లైఫ్ టైం డిస్టర్బ్ అయిపోయినట్టు. ఇప్పుడు అందరూ అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళాడు, ఆ తప్పు వల్ల ఒక ప్రాణం పోయింది అన్నారు, కానీ అసలు దాన్ని ప్రాపర్ గా సేఫ్ గార్డ్ చేయాల్సింది ఎవరు? పోలీస్, మూవీ మేకర్స్ వాళ్ళుగా ప్రొడక్షన్ హౌసే. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా ప్రమోషన్ ఇచ్చి చార్టెడ్ ఫ్లైట్స్ వేసి మా సినిమా అంత గొప్ప సినిమా, 100 కోట్లు ఖర్చు పెట్టాం, 1,000 కోట్లు ఖర్చు పెట్టాం అని ఇంత హైప్ ఇచ్చినప్పుడు వాళ్ళకి బేసిక్ కామన్ సెన్స్ అండ్ కామన్ నాలెడ్జ్ ఉండాలి. అని నేను హైప్ ఇచ్చేదే పబ్లిక్ రావడం కోసం. సో పబ్లిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోట ఒక యాక్సిడెంట్, ఏమన్నా ఎలక్ట్రికల్ షాక్ లేకపోతే మిస్ ఫైర్ ఏదో ఒకటి జరగచ్చు. ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుని అప్పుడు పబ్లిక్ తో ఆడుకోవాలి. ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలా మందికి. మేము పెద్ద సినిమాలు తీస్తున్నాము, దానికి ఇంకా పెద్ద ప్రమోషన్ ఇస్తాం, పబ్లిక్ వచ్చి బాగా ఏమంటే అంటే ఇంకా ఒక లిమిట్లెస్ పబ్లిక్ వచ్చేయాలి మా ప్రాజెక్ట్స్ కి చూడడానికి. ఇట్లాంటి హైప్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ కూడా ఉండాలండి. ఒక ఇంట్లో ఒక ఉమెన్ చనిపోయారు, అందరూ అల్లు అర్జున్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటున్నారంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద అంటున్నారు, అతను హీరో కాబట్టి అతను రావడం వల్ల జరిగింది అని. అసలు అతను అక్కడికి ఎందుకు వచ్చాడు? రూట్ కాజ్ పుష్ప 2 సినిమా, దాన్ని తీసిన వాళ్ళు కదా బాధ్యత తీసుకోవాలి. దే షుడ్ బి మేడ్ యాజ్ అక్యూజ్డ్ 1 అండ్ అక్యూజ్డ్ 2, అంతే కదా. అసలు కాన్సిక్వెన్సెస్ ఆలోచించుకుంటా ఇండియా మొత్తం షోస్ చేశారు కదా, ప్రమోషన్ షోస్. హైదరాబాద్ లో డైరెక్ట్ గా మన తెలుగు వ్యక్తి, మన లోకల్ లాంగ్వేజ్ హీరో, అతను డైరెక్ట్ గా పబ్లిక్ లోకి వచ్చేస్తే ఎంతమంది పబ్లిక్ వస్తారో తెలీదా? తెలుసు కదా. అది ఆ బ్యారియర్స్ అనేది ముందు ఫిక్స్ చేసుకోకుండా ఇలాగా కండక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక్క ప్రాణం పోయినా జరిగిన విషయాలకు మనం చూసుకుంటే అంటే ఉదయం నుంచి కూడా ఆయన ఇంటి దగ్గర నుంచి ఏదైతే చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి కావచ్చు, గాంధీ హాస్పిటల్ నుంచి సివిల్ కోర్టుకి కావచ్చు, ఈ రోజు మార్నింగ్ నుంచి జరిగిన అంశాలు చూస్తా ఉంటే మీకేమనిపిస్తుంది? అంటే న్యాయపరంగా ఇవన్నీ జరిగినాయి అనుకోవచ్చా? అంటే ఇంటెన్షనల్, అంటే బికాస్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధించిన తర్వాత ఏదైతే మనం హెల్త్ కి సంబంధించి హెల్త్ దీని గురించి చూస్తారు. సో బేసిక్ గా పోలీస్ స్టేషన్ నుంచి హెల్త్ కి తీసుకెళ్లి అక్కడి నుంచి సివిల్ కోర్టుకి అనేది కొంత అక్కడ కూడా గోప్యం జరిగింది అని ఒక వార్త ఉంది. మీరు ఏం చెప్తారు? ఇక సార్ ఇప్పుడు అల్లు అర్జున్ అవ్వుండొచ్చు, ఇక్కడ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ అవ్వుండొచ్చు, ఎవరైనా సరే ఒక సెక్షన్ మనం ఎఫ్ఐఆర్ లో ఇంపోజ్ చేసినప్పుడు ఆ సెక్షన్ తాలూకు గ్రావిటీ ఏంటి అని కన్సర్న్ జడ్జి చూస్తారు. పెద్ద సెక్షన్ పెట్టారనుకోండి, రిమాండ్ అనేది ప్రైమ్ ఫేసి ఆ వ్యక్తి బయట ఉంటే ఇంకా ఏమైనా డ్యామేజ్ జరుగుద్ది అనే దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం కోసం రిమాండ్ అంటే జుడిషియల్ కస్టడీ అంట. ఓకే, కన్విక్టెడ్ అని కాదు. సో మార్నింగ్ నుంచి మీరు చూసింది ఒక కామన్ పర్సన్ కి ఏ ప్రొసీజర్ ఉంటుందో అదే ప్రొసీజర్ అల్లు అర్జున్ కూడా చేశారు. ఇట్ ఇస్ మ్యాండేటరీ. చట్టం ముందు, సిఆర్పిసి ముందు, ఐపీసీ ముందు ప్రతి వ్యక్తి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది డెసిగ్నేషన్, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, కార్పొరేటర్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, జాబ్ హోల్డర్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఈవెన్ జడ్జి అవ్వచ్చు, ఎవరన్నా సరే ఆ ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళిపోతుంది.
14 days రిమాండ్ ఈజ్ ఏ మ్యాండేటరీ పీరియడ్. కానీ ఇక్కడ అక్యూజ్డ్ 11 ని తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేశారు చూసారా, అది ఇంటెన్షనల్ గా అనిపిస్తుంది అంతే. ప్రొసీజర్ ఎవరికన్నా ఒకటే ఉంటదండి. మీరు నేను ఎవరన్నా డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్ ఎవరికన్నా ఒకటే ఉంటుంది. కానీ ఏ 11 ని వచ్చి నేను ఒక చిన్న బయట చూసా ఇందాక. ఆ బయట లో అల్లు అర్జున్ ఏమన్నాడంటే బెడ్రూమ్ లోకి వచ్చి మరీ తీసుకెళ్లారు అని. అంత ఇది చేయాల్సిన అవసరం లేదు. అది రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్ లోకి వెళ్ళారు ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు, ఈయన బెడ్రూమ్ లోకి కూడా వెళ్ళి తీసుకొచ్చినట్టున్నారు. అది ఇంత చేయాల్సిన అవసరం లేదు. రేపు ఇంకొకటి, మీరు ఇన్ని రోజులు ఆగారు. పోలీస్ వాళ్ళు ఎప్పుడు ప్లే చేసే ఒక సినిమాలో చూపించిన ట్రిక్ ఏంటంటే దే విల్ అరెస్ట్ ది పర్సన్ ఓన్లీ ఆన్ ఫ్రైడే. ఒక వ్యక్తికి బెయిల్ రాకూడదు అంటే ఫ్రైడే మార్నింగ్ అరెస్ట్ చేస్తారు, మధ్యాహ్నం వరకు మెడికల్ టెస్ట్లు అంటారు,